ప్రో కబడ్డీ సీజన్ 10లో తెలుగు టైటన్స్ వైఫల్యానికి కారణం తెలుగు టైటన్స్ డిఫెన్స్ అనే చెప్పాలి. ప్రధానంగా కొన్ని క్రూషియల్ మూమెంట్స్లో అనవసరమైనటువంటి బోనస్ పాయింట్లని ఆపోజిట్ టీం రైడర్స్కి ఇచ్చేసేవారు తెలుగు టైటన్స్ డిఫెండర్స్. చాలా ఈజీగా బోనస్ పాయింట్లను ఆపోజిట్ టీం రైడర్స్కి సమర్పించుకునేవారు తెలుగు టైటన్స్ డిఫెండర్స్. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం స్క్వాడ్ని తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ కావచ్చు, కోచింగ్ స్టాఫ్ కావచ్చు ఈసారి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా తెలుగు టైటన్స్ డిఫెన్స్లో ఒక లీడర్ ఉండాలి. ఆ లీడర్ టీమ్ డిఫెన్స్ అంతటినీ కూడా మోటివేట్ చేస్తూ, మానిటర్ చేస్తూ సరైనటువంటి సలహాల్ని, సరైనటువంటి కాన్ఫిడెన్స్ని మిగతా డిఫెండర్స్ అందరిలో కూడా నింపాల్సి ఉంటుంది. ఈ విధంగా బోనస్ పాయింట్లను ఆపోజిట్ టీం రైడర్స్కి ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం మన టీం డిఫెండర్స్ పైన వాళ్ళకి నమ్మకం లేకపోవడం. బేసిక్గా టీమ్ డిఫెండర్స్ ఎవరికైనా సరే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోతే బోనస్ పాయింట్లను ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. అబ్బా ఈ రైడర్ వచ్చాడరా, ఖచ్చితంగా పాయింట్ని ఏం చేస్తాడు, పాయింట్ని తీసుకెళ్తాడు. సో టచ్ పాయింట్ ఇచ్చే కన్నా బెటర్ ఏంటంటే బోనస్ పాయింట్ ఇచ్చేసి పంపుదాం అనేటువంటి ఆలోచనలు తెలుగు టైటన్స్ డిఫెండర్స్ పనిచేశారేమో నాకు అనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వచ్చేసరి ఖచ్చితంగా ఒక మంచి లీడర్ని తెలుగు టైటన్స్ డిఫెన్స్లో తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ లీడర్ టీంని చాలా చక్కగా కంట్రోల్ చేయాలి డిఫెన్స్ విభాగంలో. ముఖ్యంగా ఏ డిఫెన్స్కైనా సరే 4 పొజిషన్లు చాలా క్రూషియల్గా ఉంటాయి. 2 కవర్లు, 2 కార్నర్లు. ఈ 4 పొజిషన్స్లో 2 పొజిషన్స్లో ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ని పెట్టాలి తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. ఈ విధంగా చేసినట్టయితే టీంకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక లీడర్షిప్ అనేది దొరుకుతుంది. అండ్ మిగిలిన 2 పొజిషన్స్లో న్యూ యంగ్ అండ్ ఎనర్జెటిక్ ప్లేయర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. సో ఈ నేపథ్యంలో 2 యంగ్ డిఫెండర్స్, 2 ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్స్ని తీసుకుంటే కనుక ఇలా బోనస్లను ఎక్కువగా ఇచ్చేయడం, అదేవిధంగా టచ్ పాయింట్స్ని ఎక్కువగా సమర్పించుకోవడం లాంటివి తగ్గుతాయి. అండ్ టీమ్ డిఫెన్స్ విభాగంలో కూడా బలపడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.